గోస్పుల్ 7 యూట్యూబ్ ఛానల్. దేవుని యొక్క విశ్వాసులారా, మనము కీర్తన గ్రంథము 91వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్యమును కీర్తన 91వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం. మహోన్నతుని చాటు నివసించి వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడిని యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఇక్కడ కీర్తన 91వ అధ్యాయంలో చూసినట్టుగా మహోన్నతుని చాటు నివసించేవాడు అనే మాటని మనం చూస్తున్నాం. మనము ఈ వరల్డ్లో అనేకమైన ప్లేసెస్లో మనం ఉంటాం. మనకున్న హౌసెస్లో లేదా ఫ్లాట్స్లో లేకపోతే విల్లాస్లో వాట్ ఎవర్ మనకున్నటువంటి ఆ యొక్క గృహంలో మనం ఉంటాం. అయితే గృహానికున్న లక్షణం ఏంటంటే అది మనల్ని రక్షిస్తుంది. దేని నుండి? ఎండ నుండి, వర్షం నుండి, చలి నుండి, తుఫాన్ల నుండి మనల్ని రక్షిస్తుంది. అయితే దేవుని యొక్క నివాసం ఏ రీతిగా ఉంటుందంటే, మరి దేవుని యొక్క నివాసంలో అంటే మన ఆత్మీయ స్థితిలో ఆయనలో మనకి రక్షణ, కృప, కాపుదల ఈ మూడు మనకి ఉంటాయండి. అందుకని ఈ గ్రంథం అంతా మనం చూసినట్లయితే ఆ వాక్యాల్లో మరి ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎటువంటి కీడు రాకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నారు. అయితే మరి ఆరోగ్య విషయంలోనూ ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా మనం ఏ రీతిగా దేవునికి లోబడుతున్నాం, దేవుని మాట వింటున్నాం అనే విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే దేవుని మాట, దేవుని యొక్క నడిపింపు లేకుండా మన క్షేమము ఉండదండి. ఉదాహరణకు బైబిల్లో యోనాను మనం తీసుకుందాం. యోనాకు దేవుడు ఏం చెప్పారంటే, నువ్వు నినివే వెళ్ళి దేవుని సువార్తన చేయంటే, యోనా ఏం చేశాడంటే నినివే వెళ్లకుండా తర్షీషు వెళ్ళాడు. అందుకని తన జీవితంలో ఆ క్షేమాన్ని కోల్పోయాడు. కాబట్టి దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలంటే ఫస్ట్ మనము దేవుని యొక్క మాటకు లోబడాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవించాలి. అప్పుడే అన్ని విషయాల్లో దేవుని రక్షణ మనకు ఉంటుంది. లేదంటే గాల్లో దీపం పెట్టి ప్రభువా నువ్వు నన్ను రక్షించు అంటే దేవుడు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఈ సమయంలో మరొక్క మారు మనకి అన్ని విషయాల్లో మంచి దీవెన, రక్షణ ఇవ్వగలిగిన దేవుడుగా ఉన్నారు కనుక ఆయనే మనకు కోట, మన కొండ. మరొకసారి సమయంలో మన జీవితాన్ని ఆయన గర్పించి, ప్రభా మీరు నాకు గొప్ప కొండగా, కోటగా ఉండండి అని దేవుని అడిగి ఆయనకు ఆశ్రయాన్ని మనం పొందుకుందాం. Let us receive the word and the great assurance of blessing, protection in our lives by the great powerful hand which leads us in our life of God. కాబట్టి ఈ సమయంలో ఆ రీతికి మరొక మారు మన హృదయాన్ని దేవునికి సమర్పించుకొని, ప్రభా నాకు మీరే గొప్ప కోట, ఆశ్రయము, మీరు నాకు తోడుగా ఉండండి అని మనం ప్రార్థన ద్వారా వేడుకుందాం. చెప్పబడిన వాక్యం కోసం మనము ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, సమయంలో మీ వాక్యంలో ప్రభా ధ్యానించాం. మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తి విశ్రమించేవాడు వాక్యం చెప్పినట్టుగా మా కృపాక్షేమ, కాపుదల అన్నీ మీరే ప్రభా. కాబట్టి మా జీవితంలో ప్రభా మీరు కలిగి ఉంటే ఎంత గొప్ప భాగ్యము. మేము ఆ రీతిగా ఉండడానికి అందరిని ప్రయత్నిస్తుండగా మీకు నడిపింపు మాకు దయచేయండి. మీ కృపను మాకు ఇవ్వండి. ఈ వాక్యం నుంచి అందరినీ కూడా ప్రభా అటువంటి ఆరోగ్యము, రక్షణ, కాపుదలు ఇచ్చే వారి ముందుకు నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.